హాయ్ అండి. అంబటరాంబాబు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి మరి కొన్ని కుల వ్యాఖ్యలు చేస్తున్నారు. కామ అన్నట్టు మాట్లాడుతున్నారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత షిప్ ఏదో పాడైనట్టుంది, బుర్ర పాడైనట్టుంది. వాస్తవంగా వచ్చిన తర్వాత ఎవడైనా తప్పు చేసి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సరే తప్పు చేశానని చెప్పి ఒక చింత ఉంటుంది. ఆ చింత లేకుండా పులుపుగా మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. ఇప్పుడు కాపులకి కమ్మలకి ఏదో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది జరిగే పని కాదు. వాస్తవంగా కాపుల్ని అతి ఘోరంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానని చెప్పి కాపు యువతకు భరోసాగా నిలబడతానని చెప్పి కాళ్ళు పట్టుకుని అధికారంలోకి వచ్చి అధికార పీఠం ఎక్కిన తర్వాత కాపుల గుండెల మీద దన్నిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మే ప్రసక్తి లేదు. వీడు ఎన్ని పిల్లి గింతలు వేసినా ఎన్ని పిచ్చి వేషాలు వేసినా కాపులు జగన్మోహన్ రెడ్డిని నమ్మే సమస్యే లేదు. కాపు కులానికి దరిద్రుడు అంబటి రాంబాబు. ఎందుకంటే కాపులు తాగుతారు, తింటారు, తిరుగుతారు, ఈ రకంగా గొడవలు తెచ్చుకుంటారని చెప్పి కాపులను తక్కువ చేసి మాట్లాడినటువంటి ఎదవ ఎవడైనా ఉన్నాడంటే వాడు అంబటి రాంబాబు. కాబట్టి నేను కూడా కాపును కాబట్టి నాకు కూడా కోపం ఉంటుంది. ఎందుకంటే అలా మాట్లాడకూడదు. సంస్కారం ఉన్న రాజకీయాల్లో నువ్వు ఎదుగు, నువ్వు ఎక్కడికన్నా పో, ఎవరి సంకన్నా నాకు. కానీ కాపులనే అది కాదు నీకెక్కడిది. నువ్వు కాపు కులంలో పుట్టినంత మాత్రమే కాపులను అనొచ్చా? కాపులను తక్కువ చేసి మాట్లాడొచ్చా? అలాంటి ఎదవ కాబట్టి వేళ ఈ ఎదవను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కాపు కులాన్ని ఏదో లాక్కుందాం చూస్తున్నాడు. అది జరిగే పని కాదు. ఇప్పుడు కాపులని కమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే నేను ఉన్న కులం గురించి మాట్లాడను, నా కాపు కులం గురించే మాట్లాడతాను. నా కాపు కులానికి ఎవడైతే అన్యాయం చేశాడో వాడి గురించే మాట్లాడతాను. కాబట్టి నేనేమంటానంటే కాపు కులంలో చిచ్చు పెట్టాలని, కాపుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛంగా మంచి మనస్సుతో సొంత డబ్బులతో రాజకీయం చేయాలని వస్తున్న తరుణంలో ఇష్టానుసారంగా కుక్కలను కూడా పిలిపించి ఆ కుక్కలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఇష్టానుసారంగా బూతులు తిట్టారు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు లకారాలతో తన తిట్టినప్పుడు, పోసాని కృష్ణమురళి లకారాలతో పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు ఎక్కడ పోయాడు జగన్మోహన్ రెడ్డి? ఈవేళ కాపులు జగన్మోహన్ రెడ్డి నమ్మే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత కాలం కాపులు అతన్ని మాత్రం నమ్మరు. ఇప్పుడు ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడమంటే చక్కగా మాట్లాడచ్చు. ఒక దరిద్రుడి గురించి మాట్లాడమంటే చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే కాపులు అనేవాళ్ళు ఇలా ఉంటారని చెప్పినటువంటి ఎవరు అంబటి రాంబాబు. ఇలాంటి ఎదవకి కాపుల పట్ల అభిమానం ఏముంటుంది? ఆ రెడ్డి పట్ల అభిమానం ఉంది కాబట్టి ఆ రెడ్డి సంఖన అవుతున్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి సంఖ. ఆయన చెప్పినట్టు ఆడుతున్నాడు, పాడుతున్నాడు. కాబట్టి ఏదేమైనా రాజకీయాలలో మీ స్వలాభం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు దొంగలుగా 100 కోట్లు 1000 కోట్లు దోసుకు తింటున్నారు కదా, తినండి. అసలు ప్రజల రక్షణ తాగేయండి. కాదంట్లా కులాల మధ్య శిక్ష ఎందుకు పెడుతున్నారు? మీ ఇష్టానుసారంగా కులాల మధ్య శిక్ష పెట్టి కులాలను తక్కువ చేసి మాట్లాడే పనే ఉంది. నువ్వు ఎవరిదైనా సంకనాకాలంటే వెళ్ళి నాకాల. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి నీకెవడిచ్చాడు అధికారం? కాపుల గురించి మాట్లాడే అధికారం వీడు ఎవరికి ఇచ్చాడు? వీడు కాపు అయినంత మాత్రాన్ని మాట్లాడతాడా? కాబట్టి నేనేమంటానంటే భాష బాగుండాలా, ప్రవర్తన బాగుండాలా. ఇష్టానుసారంగా వాడు రెచ్చగొట్టి ఇంటికొచ్చి కొంపటి పెట్టించుకుని తగలబెట్టించుకుని వాడే జైలుకి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి నేనేమంటానంటే నోరు జాగ్రత్త ఉండాలా. నువ్వు ఏదన్నా రాజకీయంగా మాట్లాడంటే మాట్లాడుకోండి. మీకు కులాల గురించి మళ్ళీ మీకెందుకు? కులాల గురించి మాట్లాడతారు. కాపు కులాన్ని తక్కువ చేసి మాట్లాడించినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. నిజం చెప్తున్నా, ఈవేళ కాపుల మీదకి పంపి ఇష్టానుసారంగా మాట్లాడి కాపు నాయకులను ఇష్టానుసారంగా దుర్మార్గంగా
దుర్భాషలు ఆడించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ యదవ అంబటి రాంబాబు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాపు కులాన్ని తక్కువ చేసి మాట్లాడినటువంటి యదవల్లో ఈడొకడు. థ్యాంక్ యూ. అంబట్రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చాక మనుషులు కాపులు కామలు అంటూ కులం మధ్యలోకి తీసుకొచ్చారు. కమ్మని ప్రభుత్వం కాపు కాసే పవన్ కళ్యాణ్ గారు అనే మాట ఆయన అన్నాడమ్మా. అయ్యా కమ్మని ప్రభుత్వమేనయ్యా, కానీ కాపు కాసే మాట అన్నావు చూసావా? పవన్ కళ్యాణ్ గారిని ఆ కులం నుంచి దూరం చేసే మాటలు నువ్వు మాట్లాడేవు కదా. రాంబాబు గారు ముఖ్యంగా స్పందించాలండి. నేను అన్నానని అనుకోవద్దు. రాంబాబు గారు గుంటూరులో పెరిగినట్టు నాకు అర్థం కావట్లేదు. గుంటూరులో పెరిగితే ఆ మాటలు రావు. గుంటూరులో పెరగలేదు కాబట్టే ఇంకా కమ్మోడి విలువ ఏంది, కమ్మోడి భయం ఏంది అనేది ఆయనకు తెలియట్లేదు. తెలిసేటట్టు 18 రోజులు జైలు శిక్ష చూసినా గానీ ఇంకా బుద్ధి జ్ఞానం అనేది మారకుండా ఇంకా కుల రాజకీయాలు చేయాలి అని చూస్తున్న రాంబాబు గారికి ఇంకా విలువిస్తాను. ఆయనకి ఆ విలువ అనేది కూడా లేకుండా చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ లో లేడమ్మా, గుంటూరులో ఉండడు. ఆయన 4 అడుగులు వెనక్కేయాలన్నా 4 అడుగులు ముందుకేయాలన్నా మొత్తం మా ప్లేసెస్, మా వాళ్ళు కనపడతలేదని చెప్పేసి అట్లా రెచ్చిపోతున్నాడు. కనపడితే విధానంగా ఆయన తెచ్చుకుంటున్నాడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు. రాంబాబు గారు ఎంత తగ్గితే ఆయనకి అంత మంచిది. జైలు నుంచి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? స్పందించాలమ్మా. ముఖ్యంగా కాపు పెద్దలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అడిగి జరంతా పెట్టాలి. ఇప్పుడు టీడీపీ అభిమానులు గుంటూరు వాసులో పెట్టారు కాబట్టి సరిపోట్ల, ఓకేనా? వెనక మళ్ళీ జర అనేది సరిపోట్ల. ముఖ్యంగా కాపు పెద్దలు వచ్చి ఇట్లాంటి ఎదవాళ్ళని, ఆ ఎనమాలు ఉన్న 4 కాపు పెద్దలు చూసి ఏదో నేనే పెద్ద అనుకుంటున్నాడు పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా మా కమ్మరు ఎవరు తండ్రమ్మా, మా కమ్మరాడు జోలికి వెళ్ళరు. వాళ్ళ అల్లుడే మా కమ్మోడు, ఆడే తంతాడు, ఓకేనా? తంతం కూడా ఎట్లా ఉండిద్దంటే మళ్ళీ నోరు తెరవకుండా తంతాడు అనే ఫీలింగ్ అయితే మాకు ఉంది. అంతకన్నా ముందే జనసేన పార్టీ అభిమానులు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, కాపోళ్ళు ఉన్నారు, ఓకేనా? వాళ్ళ చేత కూడా తన్నులు తినాలి అనే ఫీలింగ్ లో ఉన్నాడు. ఆ ఫీలింగ్ అనేది కూడా ఒక 18 రోజులే జైలు శిక్ష అయింది. ఇంకో 18 రోజుల్లో అది ఆ బుద్ధి ఆ జ్ఞానం కూడా పోయిద్దని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు వాళ్ళ కూతురు మా నాన్న అంతా మాట్లాడడం తప్పు అని ఎప్పుడైతే వాళ్ళ నాన్న మాట్లాడి లోపల మాట్లాడి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కూతురు ఎందుకు వచ్చి స్పందించట్లేదు? వాళ్ళ కూతురే చెప్పింది కదా అట్లా కూతురు ఇప్పుడు మన కుల రాజకీయం ఆనా కొడుకులు మెగా ఫ్యామిలీ అన్నారు. సో మళ్ళీ వాళ్ళ కూతురు ఏమైనా స్పందిస్తుంది అంటారు? స్పందించాలి, కంపల్సరీగా స్పందించాలి. ఆమె అన్ని నీతులు చెప్పింది. పవన్ కళ్యాణ్ అన్నయ్య, మన కులం వాళ్ళు అన్నయ్య అని అంది. మరి పెద్దమ్మ మరి ఆడికి పోయింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటుంది కదా, పవన్ కళ్యాణ్ కులం నుంచి దూరం చేద్దామనే సన్యాసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సన్యాసి గురించి ఆమె స్పందించాలి, ఆమెకైనా విలువిస్తారు సొసైటీలో. అది వాళ్ళ నాన్న చేయడం తప్పే అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ నాన్నకి నేను చెప్పుకున్నాను, వాళ్ళ నాన్నకి నచ్చి చెప్పుకున్నాము అని మాట్లాడారు. అంటే జైల్లో దోమలు కూర్చుంటాయి అమ్మా. మామూలు జైల్లో కూర్చున్నానని ఆయన చెప్పాడు కదా. దోమలు కూక్కునేది అందులో ఇనుండడు. ఇప్పుడు బయటకు వచ్చి నాకు చెప్పాడు అనుకో, ఏసీలో కూర్చోబెట్టి ఆయన ఇంట్లో కూర్చోబెట్టి, లేదా ఇంట్లో రెంట్ తీసుకుని ఉంటారేమో. వైసీపీ కార్యకర్తలు చూడటానికి వెళ్ళి ఇంట్లో అనేది ఎత్తుకెళ్ళిపోయారంట. అది కూడా వచ్చింది. కాబట్టి ఇంకొక ఇల్లు ఏమైనా తీసుకున్నారు, పోలీసు కస్టడీలో ఉందని అన్నాను. మరి నిజమో నాకు తెలియదమ్మా, ఓకేనా? ఇంకొక ఇల్లు తీసుకుంటారు, ఏసీ బిగించుంటారు. ఇంకా ఏసీ బిగించి చల్లగా చెబితే బురకెక్కిద్ది. లేదనుకో ఇంకా ఎట్టాగే రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది అనుకో, కంపల్సరిగా జనసేన కార్యకర్తలు, ముఖ్యంగా ఆయన అన్నాడు కదా కాపు కాసే, కాపు కాయడం అంటే ఏంది అనేది ఈయనకి చూపిస్తారు. పవన్ కళ్యాణ్ దూరం చేయాలి ఆ కులానికి అనేది చూసేటువంటి మేధావులు, అగ్ర మేధావిని అగ్రం లేకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం అమ్మా.